దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు వివరించడానికి ప్రారంభిస్తే నా జీవితమే సరిపోదు అంటున్నాడు. ఈ సంవత్సరం నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ఏ కార్యాలు చేశాడు అని అంటే చాలామంది చెప్పలేని పరిస్థితి, అంటే ఏమీ లేవు అనేటువంటి భావంలో ఉంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడు అంటే, అసలు చెప్పడం ప్రారంభిస్తే లెక్కకు మించినవి, నా జీవితం సరిపోదు నాయన అంటున్నాడు ఆయన. నువ్వు చేసిన ఆశ్చర్యకార్యాలు వివరించడానికి నా జీవితం సరిపోదు అంటున్నాడు. అమ్మ నువ్వేమన్నా చెప్పు, నీ జీవితంలో దేవుడి కార్యాలు ఏం చేశాడు ఈ సంవత్సరం? ఏటో ఏమీ చేయలేదు నాయన, ఏటో మా జీవితంలో ఏమీ చేయలేదండి. ఏమీ చేయలేదా? గుర్తించలేదు అంతే. నీ పనుల్లో నువ్వు బిజీ అయిపోయావు, నీ తిండిలో నువ్వు బిజీ అయిపో, నీ పనిలో నువ్వు బిజీ అయిపో, నీ మాటల్లో నువ్వు బిజీ అయిపోవటం వల్ల దేవుడు చేసిన కార్యాలు గుర్తించలేకపోయాం అంతే. గుర్తించలేకపోవటం అది మన పొరపాట? చెప్పండి తల్లి మీరు చక్కగా. దేవుని కార్యాలను గుర్తించలేకపోవటం మందా పొరపాటు, దేవుడిదా? మందే. మనం బిజీ అయ్యి దేవుడు ఏ కార్యాలు చేయలేదని అంటే అది అజ్ఞానమే తప్ప మరొకటి కాదు. గుర్తించలేని పరిస్థితి మనం ఉన్నాం, గుర్తించలేని పరిస్థితి.